హాయ్ నమస్తే. నేను మీ మహేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. 'బిగ్ బాస్' రెండో రోజు ఆసక్తికరంగా ముందు నాగార్జున గారు ఫస్ట్ డే చెప్పినట్టు ఎంటర్‌టైనింగ్ అన్‌లిమిటెడ్ అన్నట్టు ఆసక్తికరంగా బిగిన్ అయింది. ఫస్ట్ డే మనం చూసుకుంటే మన నాగమణికంట ఏ మన ఎమోషన్ అయ్యి కొంచెం మిగతా వాళ్ళందరూ అతనితో కొంతమంది వాగ్వాదం అవి జరిగినాయి. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి హౌస్‌లోకి ఎంటర్ అయ్యి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఫస్ట్ డేనే ఎలిమినేషన్ ఉంటుంది అన్నట్టు ఈయన ఓటింగ్ పెట్టారు. దానిలో దాదాపు 5 మంది నాగమణికంటకి వ్యతిరేకంగా ఓటేశారు ఎలిమినేషన్‌కి. దాంతో ఆయన తర్వాత అనిల్ రావిపూడి పక్కకు తీసుకెళ్లారు. మాట్లాడి కాసేపు ఇది ప్రాంక్ అని చెప్పారనుకోండి. అది తర్వాత సంగతి. కానీ ఇది ఈ ఇంపాక్ట్ వల్ల నాగమణికంట చాలా ఫీల్ అయ్యి హౌస్‌మేట్స్ నా గురించి మీకేం తెలుసని నన్ను ఎలిమినేట్ చేశారు. నేను చాలా కష్టాలు పడ్డాను. ఒకే రూమ్‌లో నెల రోజులున్నాను. ఒకే గదిలో ఉన్నాను. ఇటువంటివన్నీ వాళ్ళకి చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే మిగతా వాళ్ళు ముఖ్యంగా ఆదిత్య ఓము తను అతనితో గొడవకి గొడవ పడ్డారు ఇద్దరు. దాంతో ఆదిత్య ఓం కూడా నేను 3 నెలలు ఉన్నాను అట్లానే నేను ఎవరికని చెప్పుకుంటున్నానా అని అన్నట్టు అన్నాడు. తర్వాత ఈ విషయం కొంచెం ముదిరేపటికి మధ్యలో నిఖిల్ వచ్చి సర్ది చెప్పిపోయి అతను కూడా తర్వాత మళ్ళీ ఇదే డిస్కషన్ మళ్ళీ మణికంఠతో పెట్టాడు. తర్వాత నాగమణి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. టోటల్‌గా ఏందంటే అతని పాయింట్ వచ్చి నేను నా గురించి పూర్తిగా ఎవరికీ తెలియకుండా నన్నెందుకు అందరూ పాయింట్ ఔట్ చేశారు అనేది అతని వెర్షన్. కానీ దానికి సరైన రీజన్ ఎవరు చెప్పలేదు. కారణం ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి ఒక పూట గడిచిన తర్వాత అతను కొంచెం అలోన్‌గా ఒంటరిగా ఉండటం వల్ల అందరితో అంతగా మింగిల్ అవ్వలేదు కాబట్టి అందరూ అతన్ని పాయింట్ ఔట్ చేశారని అనుకోవాలి మనం. ఈ పరిస్థితుల్లో అతను అంత ఫీల్ అయ్యాడు. ఎమోషన్ ఫీల్ అయ్యాడు. దాని తర్వాత కూడా అతను సింగిల్‌గానే కూర్చోవటం, సింగిల్‌గా అతను గేమ్‌ని అబ్జర్వ్ చేయటం అవి చేస్తున్నాడు. తర్వాత మనకి ఫస్ట్ రోజు చెప్పినట్టుగా ఇంటికి ఇంతకు ముందులాగా కెప్టెన్ ఎవరు ఉండరని చెప్పారు. అలానే ఇప్పుడు ట్విస్ట్ ఏందంటే ముగ్గురు ఇంటికి చీఫ్స్ ముగ్గురుంటారు. వాళ్ళు లీడ్ చేస్తారు అని చెప్పారు. అలానే ఈ కంటెస్టెంట్స్‌లో ఒక ముగ్గురిని చీఫ్‌గా సెలెక్ట్ చేసుకోవడానికి ఒక గేమ్ పెట్టారు. దానిలో ఫస్ట్ గేమ్‌లో మన నిఖిల్ విన్ అయ్యాడు. ఫస్ట్ ఆయన చీఫ్ అయ్యాడు. తర్వాత నైనిక కూడా ఆ గేమ్ బాగా ఆడింది. రన్నర్‌గా వచ్చింది కానీ బై చాన్స్ అది మిస్ అయింది. సెకండ్ గేమ్‌లో మళ్ళీ నైనిక అది విన్ అయింది. తను సెకండ్ చీఫ్ అయింది. ఈ పరిస్థితిలో థర్డ్ చీఫ్‌ని సెలెక్ట్ చేసే అవకాశం వాళ్ళిద్దరికీ ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ళిద్దరూ గదిలోకెళ్ళి వాళ్ళు మాట్లాడుకొని చివరికి వీళ్ళైతే ఎలా ఉంటుందో, వాళ్ళైతే ఎలా ఉంటుందని చివరికి మొత్తం శేఖర్ భాష అయితే ఎమోషను ఇదవుతాడని, తర్వాత మిగతా మన అబిద్ అతనేమో ఇంకా పూర్తిగా అతను బయటపడలేదు. అతని క్యారెక్టరిస్టిక్ ఏందో అర్థం కాలేదు అన్నట్టు అతన్ని ఇట్లా మిగతా వాళ్ళని పక్కన పెట్టి మూడో చీఫ్‌గా వీళ్ళిద్దరూ కలిసి యష్మి గౌడని సెలెక్ట్ చేశారు. అయితే యష్మి గౌడని సెలెక్ట్ చేసినందుకు రీజన్ ఏంటి? మమ్మల్ని ఎందుకు చేయలేదని అబిద్ అడిగాడు. అతనికి వీళ్ళు రీజన్ చెప్పారు. నువ్వు ఇంకా పూర్తిగా బయటపడలేదు. నీ క్యారెక్టర్ మాకు అర్థం కాలేదు. అందరితో మింగిల్ అవ్వటం కానీ, మాట్లాడటం అది జరగలేదని చెప్పారు. అయితే దానికి అతను సైలెంట్ గానే ఉన్నాడు కానీ నెక్స్ట్ శేఖర్ భాష అడిగాడు. శేఖర్ భాష నువ్వు కొంచెం ఎమోషన్ అవుతున్నావు అని ఇది చెప్పాడు. నువ్వు సీనియర్‌వే మాకు రెస్పెక్ట్ ఉంది. కానీ నువ్వు ఎమోషన్ అది ఉంది నీకని చెప్పారు కానీ, అది అతను కూడా ఇది సాటిస్ఫై అయినట్టుగా లేదు. ఇప్పుడు నెక్స్ట్ మన సోనియా వచ్చేసి తనని యష్మి గౌడని ఎందుకు సెలెక్ట్ చేయాల్సొచ్చింది అని తను క్వెషన్ చేసింది. వాళ్ళు రీజను వాళ్ళు చెప్పబోతుంటే ఈలోపు యష్మి గౌడే పెద్దగా అరిచి రివర్స్ అయ్యి మాట్లాడబోతుంటే తర్వాత నిఖిల్ కూడా ఆమెను కూల్ చేసి మేము సమాధానం చెబుతాము. నువ్వు కొంచెం సైలెంట్‌గా ఉండని వాళ్ళు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కానీ సోనియా అయితే తనైతే సాటిస్ఫై అవ్వలేదు వాళ్ళ దీనికి నిర్ణయానికి గాని. సరే ఏదేమైతే ముగ్గురు చీఫ్‌లుగా తర్వాత మన నిఖిల్, నైనిక, మన యష్మి గౌడ ముగ్గురు చీఫ్‌లుగా సెలెక్ట్ అయ్యారు. దీనికి ముందు సోనియా మన శేఖర్ భాష, ఆరెంజ్‌తో గేమ్ ఆడుతుంటే
అది తినేదాన్ని గాల్లోకి ఎగరేయటము, క్యాచ్‌లు పట్టుకోవటం ఇది చేయకూడదు. తినే ఫుడ్‌కి గౌరవం ఇవ్వాలి అని ఆమంటే వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. జరిగిన తర్వాత ఇది ఎవరు చెప్పారు అంటే తను ఇట్లా జరుగుతుంది. అది అట్లా చేయొద్దు. తినే చోట అది మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయొద్దు ఆ బాస్కెట్‌లో అని మన మన నాగమణే చెప్పాడు అని ఆమె చెప్పడం జరిగింది సోనియా. ఈ విషయమే సోనియాను శేఖర్ భాష కొంచెం గొడవ పడ్డారు. తర్వాత లాస్ట్‌లో మాకు ఇదేదో కొంత రాజకీయం లాగా చేయొద్దు అని శేఖర్ భాష అంటే, సోనియా ఒక మాట అంది లాస్ట్‌లో. రాజకీయాలు చేయటం నీకన్నా బాగా మాకేం తెలుసులే అన్న అన్నారు. అంటే గతంలో ఈ మధ్య రీసెంట్‌గా ఈ రాజ్ తరుణ్, లావణ్య విషయంలో మన శేఖర్ భాష అన్ని ఛానల్స్‌కి వచ్చి కూర్చోవటం, ఆ విషయాల మీద ఇతను బాగా ఫేమ్ అయ్యాడు ఈ మధ్యలో. అది దృష్టిలో పెట్టుకొని అమ్మాయి రాజకీయాలు నీకన్నా మాకేం బాగా తెలుసులే బ్రో అని అంది. అది అన్న తర్వాత మళ్ళీ ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు. తర్వాత మాకెందుకులే అన్న అంది. నీకు తెలిసినంత మాకు తెలియదులే అన్న అంది. అన్న తర్వాత మన శేఖర్ భాష సెనోరిటా అని పిలిచాడు సోనియాని. సెనోరిటా అంటే స్పానిష్‌లో డార్లింగ్ అని అర్థం. అలా అది గొడవ సద్దుమణిగిపోయింది. మనం ఈ గేమ్‌లో చూసుకుంటే మనకి బేబక్క గేమ్ ఆడటానికి చాలా స్ట్రగుల్ అవుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే అంటే ఏజ్ గురించి మనం మాట్లాడకూడదేమో గానీ, తన బాడీ మిగతా వాళ్ళ మీద ఆమె కొంచెం స్టౌట్‌గా ఉండటం వల్ల ఇటువంటి గేములు ఇప్పుడు తాడు మీద ఏలాడే గేములు అటువంటివి పాపం ఆమెకు కొంచెం కష్టంగా ఉండి ఆమె ఆడలేకపోయింది. నేలకు కొంచెం ఆ లాస్ట్ థ్రెడ్ మీద ఆమె కాలు పెట్టేప్పటికి లైట్‌గా కాలు తగిలి ఆమె బయటకొచ్చేయటం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ గేమ్‌లో గూడా ఆమె గెంతుకుంటూ అది తీసుకెళ్ళటం అది గూడా ఆమెకు కుదరలేదు పాపం. చాలా స్లోగా ఆడి ఒకటి కూడా తీసుకురాలేకపోయింది. దాంతో ఇప్పుడు ఫిజికల్ గేమ్ ఏదైనా ఆడే పరిస్థితి ఉంటే పాపం బేబక్కని ఆ విషయం నుంచి పక్కన పెడతాం పాపం నయం. లేదంటే ఆమె ఏ గేము ఆమె తొందరగా పాపం ఆడలేని పరిస్థితుల్లో ఉంది అనుకోవాలి మనం. సీనియారిటీ కింద ఇప్పుడు మన ఆదిత్య ఓంని పక్కన పెట్టారు. ఇంతకుముందు లాస్ట్ టైం శివాజీని ఎట్లాగా గేమ్స్ నుంచి దూరంగా పెట్టి లాస్ట్ దాకా అతన్ని కంటిన్యూ చేశారు. అదే ఇంతకుముందు ఇటువంటి విమర్శే ఇదే బిగ్ బాస్‌కి ఫేవరెటిజం ఉంటుంది. వాళ్ళు కొంచెం ఇటువంటి వాళ్ళని లోపలే ఉంచి ఒకవేళ జనం హెయిట్ చేసినా గానీ వాళ్ళు కంటిన్యూ అయ్యే పరిస్థితి బిగ్ బాసే కల్పిస్తున్నారు అన్నట్టు లాస్ట్ టైం అయితే బాగా తీవ్రంగా వచ్చింది. ఆ శోభా ఒకటిను శివాజీ గురించి బాగా జరిగినాయి. కానీ వాళ్ళు లాస్ట్ దాకా కంటిన్యూ అయ్యారు. అలానే ఇప్పుడు పాపం బేబక్ మాత్రం గేమ్స్ ఆడే పరిస్థితి అయితే ఆమె ఫిజికల్‌గా కొంచెం స్ట్రగుల్ పడుతుంది కాబట్టి ఆమెను పక్కన పెడతాం నయం. ఈ యాక్టివిటీస్‌కి వాటికి ఏదైనా మైండ్ గేమ్ గానీ ఎటువంటిదైతే అవి పాపం ఆమెని పార్టిసిపేట్ చేసేట్టు చేసి ఫిజికల్‌గా ఆడే గేమ్‌లయితే పక్కన పెట్టొచ్చు. దీని తర్వాత ఈ మన సోనియా వచ్చి బేబక్కాయితో కూడా ఈ విషయం కాకుండా మన కుక్కర్ ఏదో కుకింగ్ విషయంలో కుక్కర్ పెట్టాను. అది చిన్నగా ఉంది ఫ్లేము. అది ఉడకపోతే నేనేం చేయనంటే, ఆ విషయం మీద సోనియా కూడా మళ్ళీ బేబక్కాయితో గొడవ పడింది. నువ్వు ఇంతమంది 14 మంది ఆకలితో ఉన్నాము. సడన్‌గా టాస్క్ ఏదన్నా పెడితే మేమేం చేయాలి? తిండి లేకుండా అది మనం చూసుకోవాలి కదా! ఫ్లేము హైలో పెట్టుకోవాలి. లేదా ఈ విషయాల మీద మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా కొంచెం చిన్న చిన్న గొడవ పడ్డారు.